అక్క ఏం పేరు? నా పేరు లత. లతక్క ఏ ఊరు? ఈ ఊరే ఇరుకోడు. ఇరుకోడా? ఇరుకోడు. ఏం నడుస్తుంది అక్క? లేడీస్ ఏం మాట్లాడుకుంటారు? సర్కార్ గురించి రాజకీయాలు మాట్లాడతారా ఏమన్నా? మాట్లాడుతురు. మాట్లాడుకుంటున్నాం. బిడిలు చేసే కాడ, పండ్లకు పోయే కాడ, ఆడ ఈడ ఏం చేస్తావు అక్క? నేనా ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా. వ్యవసాయం చేసుకుంటారా? మహిళలు ఏం మాట్లాడుతారు అక్క సర్కార్ గురించి? ఏమన్నా కొత్త సర్కార్ ఎట్లుందట? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చింది, ఉచిత కరెంట్ వస్తుంది. ఉచిత కరెంట్ వచ్చింది. బస్సు ఫ్రీ మొత్తం రాష్ట్రం అంతా ఫ్రీ అనే ఫస్ట్ రాగానే వాళ్ళు బస్సు ఫ్రీ చేసారు. మహిళలకు ఏంటంటే వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. మహిళా సంఘ రుణాలు మంచిగా వస్తున్నాయి. రుణాలు మంచిగా వస్తున్నాయి. గ్యాస్ కలెక్షన్ మంచిగా ఉంది. అన్ని బాగున్నాయి. పోయిన సర్కార్ ఏం మహిళా రుణాలు ఇవన్నీ వడ్డీ రుణాలు అవన్నీ ఇవ్వలేదా పోయిన సర్కార్ లో? ఇచ్చిరు కానీ లేట్గా ఇచ్చిరు, కొంచెమే ఇచ్చారు. ఇంతకు ముందు ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఎక్కువ, ఇప్పుడు జర బెటర్ గానే ఉంది, మంచిగా ఉన్నది. సో ఎట్లుందమ్మా ఈ రేషన్ కార్డుల గురించి ఏం మాట్లాడుతారు ఊళ్ళే? రేషన్ కార్డులు ఎక్కువ వస్తున్నాయి, అప్పుడేమో తక్కువ వచ్చినాయి. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు, అప్పుడు తక్కువ వచ్చినాయి. సో మొత్తానికి సర్కార్ రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుంది? బాగుంది. బాగుందా? పోయిన సర్కార్ కి ఈ సర్కార్ కు పర్వాలేదా? పర్వాలేదు, ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా మేము సర్పంచులు కూడా మేమే రావాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచే రావాలని. అంటే మీ ఇరుకోడ్లో కాంగ్రెస్ సర్పంచ్ గెలుస్తారా? గెలుస్తారు. అట్లాంటి వాతావరణం ఉందా ఇరుకోడ్లో కూడా? ఇరుకోడ్లో కూడా వస్తుంది. ఇరుకోడ్లో బీఆర్ఎస్ కార్ పార్టీ బలంగా ఉంటుంది అంటారు కదా? ఎంత బలంగా ఉన్నా గానీ దేనికైనా ఒక రోజు వస్తుంది అంటూ. దేనికైనా ఒక రోజు వస్తుంది కదా. ఈసారి కాంగ్రెస్ గెలుస్తా అంటారు? అయితే గెలుస్తుంది, కంపల్సరీ వస్తుంది.